ఇక్కడ మీరు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారన్నా? ఇక్కడ మేము 2011 ఎండింగ్‌లో వచ్చామండి. నాకు ఆల్మోస్ట్ 12 అనుకోండి. సో, అప్పటి నుంచి ఉంటున్నాం. సో, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మీ అపార్ట్మెంట్ ఎందుకు కూల్చాలని అనుకుంటున్నారు? దీని మీద అదే మాకు ప్రాపర్ క్లారిటీ లేదండి. అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క ఇన్ఫో వస్తుంది. ఫస్ట్ నోటిఫికేషన్ ఏషిండ్రు న్యూస్ పేపర్‌లో. ఆహ్, ఏమని అంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసమని మాకు ఈ ల్యాండ్ కావాలి అక్వైర్ చేసుకోవడానికనేసి వేశారు. అండ్ ఆర్‌డీఓ గారేమో బఫర్ జోన్‌లో ఉందనేసి స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న ఒకసారి. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఏమంటున్నారంటే లేదు గాంధీ స్టాచ్యూ పెట్టడానికి కావాలి ఇది అనేసి ఒక మాట అంటున్నారు. సో, 3 వేస్‌లో అధికారికంగా వీళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చినవి ఉన్నాయి. సో, వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళకే కాన్‌ఫ్లిక్ట్ అవుతున్నాయి. సో, అది ఎవరిది నమ్మాలనేది మాకు తెలీదు. సో, ఇప్పుడు ఉన్న వాళ్ళ మాకైతే లీగల్‌గా అన్నీ ఉన్నాయి. 2004లో ఇది పర్మిషన్స్ తీసుకున్నారు. సో, ఆ టైంలో అయితే బఫర్ జోన్ అనేదే ఇంకా డిఫైన్ చేయలేదు. 2010లోనేమో వచ్చింది ఆ డిఫైన్. సో, 2010 కల్లా ఇది అండర్ కన్‌స్ట్రక్షన్‌ది. ఎందుకంటే 2004 2005 ఆ టైంలో పర్మిషన్స్ తీసుకుంది. అంటే ఆ టైంలో వైఎస్ఆర్ గారు ఉన్నారు. స్టేట్ సీఎంగా. సో, వాళ్ళిచ్చిన పర్మిషన్స్‌ని మీరిప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తుంటే మాకది స్టన్నింగ్‌గా ఉంది. ఎందుకంటే 2 కాంగ్రెస్సే. హ్మ్. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెసే, ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెసే. సో, ఇప్పుడు మీరు తప్పు పాత గవర్నమెంట్ తప్పు చేసింది అంటున్నారంటే మీరు కాంగ్రెస్‌నే ఛాలెంజ్ చేస్తున్నట్టుందది. హ్మ్. సో, అదే అర్థం కావట్లేదు మాకు. ఎందుకు పర్పస్ ఏంటి? మాకు ఇంకా అది ఎక్కడ తెలుస్తలేదు మాకు. ఒక ప్రాపర్ డీపీఆర్ అన్నట్టుగా లేదు. ఇక్కడ గాంధీ స్టాచ్యూ వస్తదా? లేకపోతే ఇంకా ఏమన్నా హోటల్స్ వస్తాయంటారు కొంతమంది. ఆహ్, లైక్ బ్యూటిఫికేషన్ కోసం అనేసి. అవన్నీ ఎందుకు అసలు? మూసీ పక్కనే ఎందుకు అవన్నీ? ఇప్పుడు మాదే డేంజర్ ఉంది అంటే అవి కూడా డేంజర్‌లో ఉన్నట్టే గదా! సో, బ్యూటిఫికేషన్ ఇంకా అదేం బ్యూటిఫికేషన్ అవుతది? సో, ఉత్తి మూసీ బ్యూటిఫికేషన్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. దానికి మేము గూడా హెల్ప్ జేస్తాం. మాక్సిమం మా ఎఫర్ట్స్ కూడా పెడతాం. ఎందుకంటే ప్రీవియస్‌గా కూడా చేసాం మల్టిపుల్. కేటీఆర్ గారు వచ్చారు కదా! మీకేం హామీ ఇచ్చారు? అదే కేటీఆర్ గారు గూడా అదే అడుగుతున్నారు. వాళ్ళు కేటీఆర్ గారు గూడా వాళ్ళు అదే జెప్పారు. నాగోల్ సైడ్ మేము 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ మేము ఆల్రెడీ బ్యూటిఫికేషన్‌ది చేసాము. సో, మేము అక్కడ ఏం కూలవలేదు. సో, హ్మ్. ఇక్కడ గూడా అవసరం లేదనేసి కేటీఆర్ గారు గూడా అదే అంటున్నారు. హ్మ్. హ్మ్. సో, తను గూడా అదే చెప్తున్నాడు. సో, పర్పస్ ఏంటో ఎవరికీ డిఫైన్ చేయట్లేదు. హ్మ్. అండ్ ఎస్టిమేషన్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తున్నారు. ఆహ్, మనకు చూస్తే ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ బ్యాక్ 1,00,00,000,00,000 అని, 1,50,000,00,000 అనేసి హ్మ్. వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ గానీ, హ్మ్. సీఎం గారు గానీ చెప్పారు. సో, దానిల కోసం గూడా కేటీఆర్ గారు అదే అడిగారు. సో, అది ప్రాపర్ డిఫైనింగ్ లేదు అనేసి. హ్మ్. సో, కేటీఆర్ గారు గూడా అదే అన్నారు. మీకు లీగల్‌గా అన్ని రైట్స్ ఉన్నాయి గాబట్టి నో ప్రాబ్లమ్. మేము మీతో పాటు ఫైట్ జేయడానికి ఉన్నాము. ఈవెన్ మీకు మా లాయర్ సపోర్ట్స్ గూడా ఇస్తాము. హ్మ్. వాళ్ళొచ్చి మీకు హెల్ప్ జేస్తారు. సో, వాటెవర్ కేస్ రిలేటెడ్‌ది ఏమన్నా ఉన్నా అని రమ్మన్నారు. సో, ఆ హామీ ఇచ్చారు వాళ్ళు. ఓన్లీ గాంధీ స్టాచ్యూ గురించేనా? లేకుంటే కాంగ్రెస్‌కి ఓట్స్ ఎక్కువ రాలేదు దాని అంటే అది ఇంకా వాళ్ళకే తెలియాలండి. ఇక్కడైతే నిజానే మనకు సిటీ లిమిట్స్‌లో అయితే ఎక్కడ కాంగ్రెస్‌ది రాలేదు. కానీ హ్మ్. పర్పస్ ఏంటో గానీ, ఇదైతే అసలు వచ్చినప్పటి నుంచి 2 ½ ఇయర్స్‌లో మాక్సిమం కూలవడం అయితుందండి. ఎవ్వరు చూసినా కామన్ క్వెషన్‌గా అయితే కామన్ ఆన్సర్ అయితే ఇదే. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి హైడ్రా అన్నారు ఇనీషియల్‌గా. హ్మ్. తర్వాత ఇది ఇల్లీగల్‌గా వాళ్ళు ఆక్యుపై చేశారనేసి మొన్న ఖమ్మంది. అవును. ఆహ్, అట్లా కూల్చేయడము. సో, ఇనీషియల్‌గా రేవంత్ రెడ్డి గారే అయ్యప్ప సొసైటీలో అప్పుడు కూలుస్తున్నారు అంటేనే రేవంత్ రెడ్డి గారే ఫస్ట్ వాయిస్ ఇచ్చింది. హ్మ్. కూలవడం ఎందుకు మనకు చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అవన్నీ చేయొచ్చు గదా! హ్మ్. అని తనే అన్నప్పుడు ఇక్కడేమైంది? హ్మ్. అక్కడనేమో 1, 2 ఇల్లుల గురించి అంత మాట అన్నప్పుడు, ఇక్కడైతే వేల ఇల్లులు గదా! ఇప్పటికైతే. కాంగ్రెస్ అకౌంట్‌లో ఇప్పుడు ఆల్‌మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ ఇల్లులు పోయినాయి. సో, ఎందుకు అంతగానం?